ఉమ్మడి నెల్లూరు జిల్లా వల్లమేడు గ్రామంలో లిఖిత అనే మహిళను గత 5 నెలల ముందు భర్త రౌతు మురళి మల్లుకార్జున్ కొట్టి హత్య చేశారు. మహిళ చనిపోయినప్పుడు 7 నెలల గర్భవతి అని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, వల్లమేడు అంగన్వాడీ కేంద్రం అధికారులు రికార్డులో నమోదు చేశారు. అయితే మహిళ మరణం అనంతరం పంచనామా రిపోర్టులో గర్భవతి అని రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అధికారులపై మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. మహిళలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పటికి తప్పు చేసిన వారికి శిక్ష అనుభవించే విధంగా కూడా ఇటు పోలీసు అధికారులు కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల నాయుడుపేట మండలం కమ్మవారిపాలెం నుంచి కూడా ఓ మహిళను అయితే వాకాడు మండలంలో ఇచ్చి వివాహం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ గ్రామానికి సంబంధించి వల్లమేడు గ్రామానికి సంబంధించి అయితే అమ్మాయిని ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇచ్చిన అప్పటి నుండి కూడా తన భర్త హింస పెడుతూ వరకట్నం కోసం ఇబ్బందులు పెడుతూ చంపేస్తామని బెదిరిస్తున్నారని కూడా అయితే తన తల్లిదండ్రులతో చెప్పిన పరిస్థితి ఉంది. అయితే తల్లిదండ్రులు కూడా 1-2 సార్లు అక్కడికి వెళ్ళి అక్కడ మందలించి పెళ్లి చేసిన తర్వాత కాపురం నిలబెట్టాలని అయితే ప్రయత్నించిన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా కూడా 7వ నెల ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అమ్మాయిని అయితే కొట్టి చంపారని కూడా అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అమ్మాయికి సంబంధించి తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా కూడా ఇటు అంగన్వాడీ అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ప్రెగ్నెన్సీ రిపోర్ట్లో ప్రెగ్నెన్సీ అని ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే చనిపోయిన అనంతరం పోస్ట్మార్టం రిపోర్ట్లో అయితే కూడా ప్రెగ్నెన్సీ లేదని ఇవ్వడంతో ఈ విషయం సంచలనంగా మారిన పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెలకొంది. చెప్పండి, ప్రధానంగా కూడా మీ అమ్మాయిని కొట్టి చంపారని చెప్తున్నారు. కొట్టి చంపింది కాకుండా కూడా ప్రెగ్నెన్సీ 7 నెలల ప్రెగ్నెన్సీ ఉందని ఇటు అంగన్వాడీ చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో చెప్తున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. కానీ చనిపోయిన తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్లో ప్రెగ్నెన్సీ లేదని అయితే డాక్టర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీని మీద మీరేం చెప్తారు? కూతురు అయితే నీళ్ళు పోసుకోనింది, గోయిందమ్మ నా పేరు. కానీ నా బిడ్డని కావాలని మోసం చేసినారు. నిడిగి దాకటరు, చెరిసిన దాకటరు. ఇంకా ఏనమ్మా టీచర్ అమ్మా అందరూ కలిసి నా బిడ్డని అయితే మోసం చేసింది నిజమే. ప్రతిరోజు నా బిడ్డ ఫోన్ చేసి నా బిడ్డ కడుపు తిరగతుందని చెప్పింది. మేమిద్దరం మాట్లాడేది. బిడ్డ కడుపు చూస్తే మా బిడ్డను మాకు చూపించుకుంటూ చేసినారు. వాళ్ళు చేసి లాస్ట్కి బిడ్డను లేకుండా చేసినారు. అడిగితే మేము వాళ్ళు ఇతోడికి చెప్తున్నారు ఇప్పుడు వచ్చేవాళ్ళకి. కానీ చెరిసిన కాడ బిడ్డను మోసం చేస్తున్నారు, దాచిపెట్టేస్తున్నారు. మాకు డౌట్గా ఉంది. పోలీసు వాళ్ళు ఏమన్నారు, 5 నెలలకు వస్తాయి కాగితాలు అని చెప్పినారు. వాళ్ళు తిప్పించుకున్నారు మమ్మల్ని. స్టేషన్ చుట్టూ ఎండకి గాలికి లేకుండా స్టేషన్ చుట్టూ కూర్చొని ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేశారు, కానీ మాకు సపోర్ట్ చేయలేదు ఎవరు. అక్కడ వాకట్టు పోలీస్ స్టేషన్ అడిగినాం. కాగితాలు అడిగితే మీ కుశాలకు వస్తున్నారు, ఎక్కడికి దేనికి వస్తున్నారు మీరు అని అడిగినారు. నా బిడ్డను చేర్చినారు కదా, చేర్చినారు. నా బిడ్డ ప్రాబ్లము తల్లిదండ్రులు అడున్నాము. రోజు మా ఎదురు చూపించండి, ఏముందాడా అని చూపించండి. ఏది చెప్పకుండా ఎందుకు దాచినారు? మా బిడ్డకి మోసం చేసినారా? 7 నెలలు కడుపు ఫోటోలు ఉన్నాయి చూడండి కావాలంటే. ఆ కడుపు ఎట్ట కనిపిస్తుంది. ప్రతి నెల మాకు ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఆసుపత్రికి ఎందుకు చూపించుకుని పండు. చెప్పండి, ప్రధానంగా కూడా చనిపోయిన అనంతరం జైలుకు పోవడం ఒక ఎత్తు అయితే ప్రెగ్నెన్సీ ఉందని మీరు అంటున్నారు. కొంతమంది అంగన్వాడీ వాళ్ళు అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ప్రెగ్నెన్సీ ఉందని అయితే రిపోర్ట్స్ వచ్చినాయని చెప్తున్నారు. కానీ చనిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ లేదు అని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఇచ్చినట్టు కూడా మీరు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళని కానీ ప్రభుత్వ హాస్పిటల్ వాళ్ళని కానీ ప్రెగ్నెన్సీ ఉందని ఎందుకని ఇచ్చారు అని మీరు అడిగారా? అమ్మాయికి నేను పెద్దమ్మని అవుతాను. అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మా ఇంటికి రాలేదు, ఇక్కడికి రాలేదు. తర్వాత నేను వీళ్ళని అడిగితే వాళ్ళకి మనకి దేవుళ్ళు ఇదంటే ఇక్కడ తీసుకురాకూడదని చెప్పారు. తర్వాత మాకు జనవరి నెలలో అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ జరిగేటప్పుడు నేను వెళ్ళాను. పాపని బేబీని చూపించండి, మగబిడ్డ ఆడబిడ్డ అడిగినప్పుడు బేబీ లేదు, ప్రెగ్నెంట్ కాదు అమ్మాయి అని చెప్పాడు. రిపోర్ట్ చెప్పిన తర్వాత మేము అంగన్వాడీ మాకు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినట్టు ఈ రిపోర్ట్స్ ఇచ్చారనమాట. ఈ బుక్స్ అవి ఇచ్చారు. అమ్మాయి ప్రెగ్నెంట్ అయినట్టు అంగన్వాడీ వాళ్ళు, ఏఎన్ఎం, ఆశా వర్కరు, ఆ నిడుగుతి డాక్టర్ ఈ అమ్మాయికి రిపోర్ట్స్, హెచ్ఐవి రిపోర్ట్స్ చేస్తున్నాయి, హెమోగ్లోబిన్ అన్నీ చేస్తున్నాయి, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఆ రోజే నేను అడిగాను, ఎందుకు ఇట్లా చేశారంటే మీకు రిపోర్ట్స్ వస్తే తెలుస్తాయమ్మా, ఆగండి అని చెప్పి పోలీసు వాళ్ళు నా దగ్గర మీరు 1 నెల దాకా ఆగితే మీకు రిపోర్ట్స్ పంపిస్తామని చెప్పారు. మేము నెల రోజుల నుంచి తిరిగితే ఒక 5 నెలలకి జనవరిలో చనిపోతే మే నెలలో రిపోర్ట్స్ వచ్చాయి. అప్పుడు వాడిని పట్టించి రిమైండ్కి పంపించా. పంపించిన తర్వాత నేను ఈ అంగన్వాడీ వాడిని అడగడం జరిగింది, మీరు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు, ఓకే, మీరు ఎట్లా దేని చూసి ఎంటర్ చేసుకున్నారు? అమ్మాయి ఏ స్కాన్ రిపోర్ట్లు మీకు ఇచ్చింది, అవి ఇస్తే మాకు సంబంధం లేదు, ఎట్లా చేసుకుంటారు? నేనైతే సమాధానం చెప్పట్లేదు అన్న. కానీ ఇక్కడ మాత్రం ఆ అమ్మాయికి టీటీ 2 డోసు ఇచ్చున్నారు. అంగన్వాడీ వాళ్ళు సరుకులు ఇచ్చున్నారు, ఏఎన్ఎం తీసుకెళ్ళింది, ఆశా వర్క్ తీసుకెళ్ళున్నారు,
డాక్టర్ సైన్ చేస్తున్నారు, గవర్నమెంట్ డాక్టర్ రామకృష్ణ ఆయన పేరు. ఇదిగోండి అమ్మాయికి ఇచ్చింది ఇది మాతా శిశు కార్డు ఇచ్చారు. ఇదిగోండి ఆ అమ్మాయికి వేసిన డేట్లు ఎక్కడైనా వెళ్ళి చూపించండి, మేము ఇచ్చే రిపోర్ట్స్ అన్నీ మా దగ్గర పక్కా ఉన్నాయి, చేయండి. అలాంటప్పుడు మా బిడ్డ ప్రెగ్నెంట్గా ఉందని మీరు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో బిడ్డ లేదు, మరి బిడ్డ ఏమైనట్టు? మీరు ఎందుకు ఇచ్చారు ఆ రిపోర్ట్లు? వాళ్ళు ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో బిడ్డ లేదు? ఇవి తేల్చాలి సార్ మాకు. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా రికార్డులో నమోదు చేసి ప్రెగ్నెన్సీ అని చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే చనిపోయిన అనంతరం పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రెగ్నెన్సీ లేదు అని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటగా ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళు ప్రెగ్నెన్సీ అని రిపోర్ట్ ఇవ్వడం, అనంతరం చనిపోయిన అనంతరం కూడా ప్రెగ్నెన్సీ లేదని పోస్ట్ మార్టం రిపోర్ట్లో రావడంతో పాటు కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ పొరపాటు జరిగింది, లేని దాన్ని ఉన్నట్టు ఎందుకు చూపించారని కూడా తల్లిదండ్రులు అయితే కూడా అధికారులు సమాధానం చెప్పలేదంటూ స్వతంత్ర టీవీ ముందు కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు అంగన్వాడీ అదేవిధంగా దానికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ నర్సులు కానీ అదేవిధంగా డాక్టర్ కానీ ప్రెగ్నెన్సీ లేకుండా ప్రెగ్నెంట్ అని ఎలా చెప్తారని కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై ఉన్నతాధికారులు స్పందించి దీని మీద విచారణ జరిపించి లేని ప్రెగ్నెన్సీని ఉన్నట్టు ఎందుకు చూపించారు అనే దానిపైన విచారణ జరిపించాలని కూడా తల్లిదండ్రులు కోరుతున్నారు. అదేవిధంగా ఇలాంటి ఫేక్ రిపోర్ట్లు ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని వెంటనే అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు అదేవిధంగా గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే నాయుడుపేట మండలం కమ్మవారిపాలెంలో నెలకొందని చెప్పుకోవచ్చు. సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా, కమ్మవారిపాలెం నుండి.